ప్రియమిత్రులారా, భక్తబంధువులారా, మనం ఇప్పుడు 68వ శ్లోకాన్ని చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఈ శ్లోకంలో శంకరాచార్యులు వారు పరమశివుడితో ఈ విధంగా అంటున్నారు. తన భక్తి అని ధేనువు అంటే అదొక ఆవు అని భక్తిని ఆవుతో కంపేర్ చేసి దాన్ని రక్షించమని కోరుతున్నారు. ముందు శ్లోకాన్ని చదువుకున్నాం. అమితముదమృతం ముహుర్దుహంతీం విమలభవత్పదగోష్టమావసంతీం సదయ పశుపతే సుపుణ్యపాకాం మమ పరిపాలయ భక్తిధేనుమేకాం. ఇక్కడ ముందు పదాల్ని విడదీద్దాం. సదయ అంటే దయ, ఆల్వేస్ దయతో కూడినవాడా. సదయ అంటే మంచి అంటే దయతో కూడినవాడా. పశుపతే ఓ పశుపాలకుడా శంకరా. అమితముదమృతం అంటే అమిత అంటే అపరిమితమైన ముత్ అంటే ఆనందము అనే అమృతం పాలను ముహుహు మాటిమాటికిని దుహంతీం పితుకనిచ్చేదియు పితికితే ఇచ్చేదియు విమల భవత్పదగోష్టం అంటే విమల అంటే నిర్మలమైన భవత్ నీ యొక్క పాదము అనే గోష్టం అంటే గోశాలండి, పశువుల చావడిలో అవసంతి నివసించుచున్నదియు సుపుణ్యపాకం మంచి పుణ్యములకు ఫలమైనదియు అయిన మమ నా యొక్క భక్తిదేను భక్తి అనే గోవును ఏకాం ఒక్కదాన్ని పరిపాలయ కాపాడుము అన్నారు. ఇక్కడ శంకరాచార్యులు వారు ఏమంటున్నారంటే, నా దగ్గర ఒక గోవు ఉంది, అది భక్తి అనే గోవు. ఈ భక్తి అనే గోవుకి 3 లక్షణాలు ఉన్నాయండి. ఏమిటవి? ఆల్వేస్ అది అమిత ఆనందంలో ఉంటుంది. అమిత ఆనందం అనే పాలను పుష్కలంగా ఇస్తూ ఉంటుందండి. ప్లస్ ఇది ఎక్కడ ఉంటుంది, అది ఉండే స్థలం ఎలాంటిది? నిర్మలంగా ఉన్న ఈశ్వరుడి పాదములు అనే గోశాలలో ఉంటుందండి. అది ఎలా లభించింది? ఇది సుపుణ్యపాకం అంటే పూర్వజన్మలో చేసుకున్న ఎన్నో పుణ్యాల వల్ల దాని ఫలితంగా నాకు లభించింది. అంటే భక్తి వల్ల అపరిమితమైన ఆనందం లభిస్తుంది. నిర్మలమైన శంకరుని యొక్క పాదాల వద్ద ఉంటుంది. ప్లస్ ఇది ఎన్నో పూర్వజన్మల ఫలితంగా ఒక వ్యక్తిలో ఈ భక్తి అనేది ఆవిర్భవిస్తుంది అని దీని అర్థం అండి. శంకర్లు ఏం చెప్తున్నారంటే, సర్వకాల సర్వావస్థల్లోనూ తనకు ఈశ్వరుని పాదముల యందు భక్తి ఉండేటట్లు ఆశీర్వదించమని దీని అర్థం అండి. ఆ భక్తి అంటే మనం ఏం చెప్పాము? భగవంతుడిపై ఉన్న పరమ ప్రేమే భక్తి అండి. ఈ పరమ ప్రేమ అనే భక్తి ఆల్వేస్ పరమ సంతోషాన్ని ఇస్తుంది. నిజంగా చెప్పాలంటే మనకి అంత అపరిమితమైన భక్తి దైవంపై లేదండి. అంటే మనం పూర్వజన్మలో ఎప్పుడు అంత పుణ్యం సంపాదించుకోలేదని మనకు అర్థమవుతుంది. సామాన్యంగా ఏంటంటే ఈ దైవభక్తి అనేది అది అనేక జన్మల నుంచి సంపాదించుకున్న పుణ్య రాశి ఫలితంగా ఓ వ్యక్తికి లభిస్తుందండి. లేదా భగవంతుని అనుగ్రహం వల్ల, మహాత్ములైన వారి దయ వల్ల ఈ భక్తి మనకి కలుగుతుంది. ఏదో ఒకటి లేకుండా మాత్రం ఈ భక్తి అన్నది మనలో ఉండదండి. ఎప్పుడో చేసుకున్న ఏదో కొద్దిపాటి పుణ్యం ఉందనుకోండి, అది కానీ మనలో ఏర్పడి చిన్న మొక్కని మేకలు తినివేసినట్లు పైకి మన ఆస్తికుల్లాగా కనబడతామండి, చాలా దైవభక్తి ఉన్నట్టుగా. కానీ ఎవరో నాస్తికులో లేకపోతే ఇంకేమైనా డిఫరెంట్ దుర్ఘటనల వల్ల కానీ మనలో ఇంత కొంచెంగా పుట్టిన భక్తి కూడా ముక్కలు అయిపోయి అదే అట్టాడుకు వెళ్ళిపోతుందండి, నాశనం అయిపోతుంది. అందుకే ఇవన్నీ శంకర్లు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఈశ్వరుని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. ఓ పశుపతి, ఓ కరుణాస్వరూప, అధికమైన ఆనందం ఈ భక్తి మూలానే వస్తుంది సుమా. ప్రేమ ఎప్పుడైనా సంతోషాన్ని ఇస్తుంది.
ద్వేషమేమో అశాంతినిస్తుంది. భక్తి అనే పరమ ప్రేమతో కలిగిన అధికమైన ఆనందాన్ని, అది ఒక గోవు లాంటిది, అది నా దగ్గర ఉంది. దీన్ని ఈ నాస్తికులో లేకపోతే ఇంకేవో దుర్ఘటనములాన్న అది నశించిపోకుండా దయచేసి కాపాడు తండ్రి, దీన్ని నీ పాదాలనే గోశాలలో పెట్టివా అని ప్రార్థిస్తున్నారు అన్నమాట. దాన్ని మనం హెచ్చరికగా తీసుకుని మనం కూడా ఆ విధంగానే ఈశ్వరుని ప్రార్థిద్దాం. భక్తి అన్నది 4 విధాలుగా ఉంటుందండి. భగవద్గీతలో అదే చెప్పారు. చతుర్విధా భజంతే మాం జనాః ప్రీతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. మీకు తెలుసు కదా భగవద్గీత శ్లోకం అందరికీ వచ్చు. ఏమిటి ఆ 4 రకాల భక్తి అండి? ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, జ్ఞానం. అంటే ఆర్తితో భగవంతుడిని ధ్యానం చేసేవాళ్ళు జిజ్ఞాసులు, ఇంకేమో 3వ వాళ్ళు అర్థార్థులు, 4వ వాళ్ళేమో జ్ఞానులు. ఇలాగనమాట. ఎప్పుడైనా క్షణం కూడా నీ పాదపద్మాలయందు భక్తి లేని పాపాత్ములని చూడకుండా నన్ను రక్షించు తండ్రి అని ఆల్వేస్ నీ దగ్గరే నీ పాదాలు అని గోశాలయందు నేను నా మనస్సు అనే గోవు ఏదో పూర్వజన్మ ఫలితం వల్ల కొద్దిగా నీ మీద భక్తి వచ్చింది, ఆ భక్తిని సురక్షితంగా రక్షించు తండ్రి అని ప్రార్థిస్తున్నారు. అదండి. సో శంకరాచార్యులు వారు చెప్పినట్టుగా మనం కూడా మనకి దొరికిన కొద్దిపాటి భక్తిని నాస్తికులను లేకపోతే ఇంకేవైనా విషయాల మూలానో వాటి మూలాన దాన్ని పోగొట్టుకోకుండా సదా రక్షించమని పరమశివుని మనం కూడా ఈ శ్లోకాన్ని చదువుతూ ప్రార్థిద్దాం.